హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హెల్దీ హార్ట్ అంటే మన బాడీకి తగినంత బ్లడ్ని పంపింగ్ చేస్తూ ఉండే హార్టే హెల్దీ హార్ట్. అంతా ఆరోగ్యంగా ఉన్నారు అనుకున్నటువంటి సమయంలోనే గుండెపోటు ఒకే ఒక్క క్షణంలో ప్రాణం తీస్తుంది. నిజంగా గుండెపోటు అంత ప్రమాదకరమా? రెగ్యులర్గా వాక్ చేయటం కానీ, మనం ఆరోగ్యంగా తీసుకోవటం కానివ్వండి, గుండెకి సంబంధించిన టెస్టులు చేసుకోవటం కానివ్వండి, మనకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవి ఎలా ఉన్నాయో చూసుకొని వాటిని కంట్రోల్లో ఉంచుకోవటం ముఖ్యం. మన మానసిక ఒత్తిడిని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం. వరుసగా అందరూ పోయి సిటీ అందు చేయించుకోండి అనేది కరెక్ట్ కాదు. అవసరం ఉన్న వాళ్ళని మాత్రమే చేయించుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ని నియంత్రణలో ఉంచుకొని ఫైబర్ కంటెంట్ని మనం పెంచుకొని కనుక మనం తీసుకోగలిగితే మనం డెఫినెట్గా హెల్దీ లైఫ్ స్టైల్ చేసినట్టు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అప్పటిదాకా బాగున్నారు, ఒక్క క్షణంలోనే ప్రాణం పోయింది. ఈ మాట ఈ మధ్యకాలంలో విపరీతంగా మనం వింటున్నాం. అంతా ఆరోగ్యంగా ఉన్నారు అనుకున్నటువంటి సమయంలోనే గుండెపోటు ఒకే ఒక్క క్షణంలో ప్రాణం తీస్తుంది. నిజంగా గుండెపోటు అంత ప్రమాదకరమా? ఐడెంటిఫై చేసేటువంటి టెక్నాలజీ, ఎక్విప్మెంట్ మన దగ్గర లేదా? సిటీ స్కాన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? మనతో పాటుగా ఉన్నారు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండి అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ మడివాడ గారు. హలో డాక్టర్. నమస్తే. మనం హార్ట్ అటాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నప్పటికీ సడన్గా ఆ ఒక్క క్షణం ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు అలర్ట్ అవుతాం, మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ మనం మర్చిపోతుంటాం. మనం రెగ్యులర్ రొటీన్లో ఉన్నప్పుడు కూడా హార్ట్ గురించి ఆలోచించాలి అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు డాక్టర్? మనం అంటే అసలు గుర్తుపెట్టుకోకూడదండి, అవన్నీ హ్యాబిట్స్ కింద మార్చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పనులన్నీ, హార్ట్ హెల్త్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అలవాట్ల కింద మార్చుకోవాలి. సో అంటే మనం రెగ్యులర్గా వాక్ చేయటం కానివ్వండి, రెగ్యులర్గా ఆహారం మనం ఆరోగ్యంగా తీసుకోవటం కానివ్వండి, గుండెకి సంబంధించిన టెస్టులు చేసుకోవటం కానివ్వండి, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవటం కానివ్వండి, బరువు మెయింటైన్ చేసుకోవటం కానివ్వండి, మానసిక ఒత్తిడిని మేనేజ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అలవాట్ల కింద మలుచుకోవాలి. ఎలా చేయాలి అని అంటే దాన్ని అలవాట్లు చేసుకోవడానికి ఒక చిన్న పద్ధతులే ఉన్నాయి. దాంట్లో భాగంగా అటామిక్ హ్యాబిట్స్ అని ఉంటుంది. ఒక చిన్న ఇదేంటంటే ప్రతిరోజు ఒక చిన్న అలవాటుని మనం అలవాటు చేసుకొని ట్రై చేయాలి. అంటే ఒక 5 minutesతో మొదలు పెట్టాలి. ఇవాళ 5 minutes మీరు వాక్ చేశారనుకోండి, ఒక 3 weeks తర్వాత 10 minutesకి వెళ్ళారనుకోండి, అట్లా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, అట్లా మీకు అది అలవాటు అయిపోయే అవకాశం ఉంటుంది. మనం భోజనం చేసినట్టుగా, మనం స్నానం చేసినట్టుగా, మనం బ్రష్ చేసుకున్నట్టుగా హార్ట్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకే ఒక్క క్షణంలో జీవితం అంతా మారిపోతుంది, ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు ఆ ఒక్క క్షణం అలర్ట్గా ఉండాలా, లేకుంటే జీవితాంతం కూడా దాని గురించి ఆలోచించాలనుకున్నప్పుడు మనం అలవాటు చేసుకోవాలి. కేవలం ఒక నడక, వ్యాయామంతోనే సరిపోతుంది అంటారా? ఇంకేం మార్చుకోవాలి? ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ముందు వ్యాయామంతో పాటుగా ఆరోగ్యంగా మనం ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వీటితో పాటుగా మనకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవి ఎలా ఉన్నాయో చూసుకొని వాటిని కంట్రోల్లో ఉంచుకోవటం ముఖ్యం. దాంతోపాటుగా మన బరువుని నియంత్రణలో ఉంచుకోవటం ముఖ్యం. దాంతోపాటుగా మన మానసిక ఒత్తిడిని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం. అప్పుడు మనం సరిగ్గా నిద్రపోతున్నామా లేదా అనేది చూసుకోవడం ముఖ్యం. దాంతోపాటు మనం పొల్యూషన్కి ఎంత దూరంగా ఉంటున్నాం అనేది, మనం పీల్చే గాలిలో కానీ, తినే తిండిలో కానీ ఎంత కాలుష్యం ఉంది, దాన్ని ఏ విధంగా నివారించుకోవాలనే విషయాలు కూడా ముఖ్యం. సో ఇప్పుడు మనకున్నటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, మారుతున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనుకున్నప్పుడు ప్రతిసారి అనిపిస్తుంది గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్, అవైతేనే బాగున్నాయి అనేటువంటి భావన ఉంటుంది. అందులోనే మిస్కన్సెప్షన్ ఉంటుంది. వాళ్ళు ఏదో చేశారు, ఇంకేదో చేశారు, అవన్నీ వింటున్నాం, మనము ఫాలో అవ్వాలనుకుంటున్నాం. అదేమో దట్ ఈస్ షోయింగ్ దట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ బాడీస్, మన హెల్త్ మీద కూడా ఉంటుంది. ప్రాపర్ డైట్ ఇది, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఇది అంటే మీరు ఏం చెప్తారు? మనకి ప్రాపర్ డయట్ అనేది ఏంటంటే మనకి ప్రతి రేస్కి, ప్రతి ప్రాంతానికి ఒక రకమైన ఫుడ్ అలవాటు పడి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మంచి డైట్ అని చెప్పి మెడిటేరియన్ డైట్ రోజు తినలేము. మనకు అవి ప్రొడ్యూస్ కావు, మనం అవన్నీ తినలేము. అంటే వాళ్ళు ఎక్కడ తింటారంటే బెర్రీస్, ఫ్రూట్స్, దాంతోపాటుగా మీట్, దాంతోపాటుగా ఆలివ్ ఆయిల్తో సీజనింగ్ చేసుకొని తింటారు. అది మంచిదని తెలిసింది ప్రపంచం అంతా మెడిటేరియన్ డైట్. కానీ మనం మెడిటేరియన్ డైట్ తినలేం కదా. అందుకోసమని మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఆహారంలో మంచిదేది, చెడుదేది చూసుకొని ఆ చెడుది అవాయిడ్ చేసి మంచిది తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం తినే ఇండియన్ ఫుడ్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ కంటెంట్ని మనం కొంచెం తగ్గించుకొని, అదేవిధంగా ఫ్యాట్ కంటెంట్ని నియంత్రణలో ఉంచుకొని, ఫైబర్ కంటెంట్ని మనం పెంచుకొని కనుక మనం తీసుకోగలిగితే మనం డెఫినెట్గా హెల్దీ లైఫ్ స్టైల్ చేసినట్టు అవుతుంది. అంతేగాని సడన్గా మొత్తం మార్చేసి మనం వేరే ఆహారం తీసుకుందాం, లేకపోతే క్వీన్వా తిందాము, లేకపోతే ఇంకోటి తిందాం, ఇలాంటివి వాటికన్నా లాంగ్ టర్మ్ పనిచేసేది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి తీసుకునే ఫుడ్లో
మనం మాడిఫై చేసుకొని తినడం అనేది ఎక్కువ కాలం తీసుకోగలుగుతారని అంటారు. ఎందుకంటే మీరు క్రాష్ డైట్ చేసి ఒక 3 నెలలు మీరు ఇలా తిని అసలు ఏమి తినకుండా ఉండి తర్వాత మనం లైఫ్ లాంగ్ మనం మారిపోతాం అనుకుంటే అవ్వదు అది. ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ మారే విధంగా మన ఆహారాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెల్దీ హార్ట్ అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి డాక్టర్? హెల్దీ హార్ట్ అంటే మన బాడీకి అవసరాలకి తగినంత బ్లడ్ని పంపింగ్ చేస్తూ ప్లస్ దాంతోపాటుగా మనని ఆరోగ్యంగా ఉంచడానికి తగినంత ఆక్సిజన్ని మనకి ప్రతి క్షణము సరఫరా చేస్తూ అలా చేయటంలో అలసిపోకుండా ఉండే హార్టే హెల్దీ హార్ట్ అవుతుంది. సో హెల్దీ హార్ట్ని ఐడెంటిఫై చేయడం ఎలా? మనకి నిజంగా ఉందా లేదా, మనకి హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? అంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని చూసుకోవడంతో పాటు హార్ట్ హెల్త్ని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ ఈజీ పద్ధతులు ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ మనకి 40 ఇయర్స్ దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈకో టీఎంటీ అనే 2 టెస్టులు చేయించుకుంటే మనకి యూజువల్గా సరిపోతుంది. అదేవిధంగా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఆ టెస్టులు ముందు కూడా చేసుకోవచ్చు. అవేం లేనప్పుడు 40 ఇయర్స్ తర్వాత మొదలు పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి అవి 2 చేసుకుంటే సరిపోతుంది. బట్ వాటిల్లో ఏమైనా తేడా వచ్చినా, అవి పూర్తిగా చేయలేకపోయినా, మనకి ఇంకా డౌట్ పర్సిస్ట్ అవుతున్నా, మన సిమ్టమ్స్కి మన రిస్క్ ఫ్యాక్టర్స్కి మనకు వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్కి కొరిలేట్ కాకపోయినా అప్పుడు మనం సిటీ యాంజియోగ్రఫీ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎకో టీఎంటీతో పాటుగా ఈ మధ్యకాలంలో సిటీ స్కాన్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. హౌ ఇట్ హెల్ప్స్ డాక్టర్? ఎలా హెల్ప్ అవుతుంది మనకు అది? గుండెకి సిటీ స్కాన్ మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి సిటీ కాల్షియం స్కోర్, సిటీ కర్నరీ కాల్షియం స్కోర్ అంటారు. ఇది నార్మల్గా హెల్దీ పీపుల్కి అసలు ఉండకూడదు, కాల్షియం ఉండకూడదు. కాల్షియం అనేది బోన్లో ఉండాలి. గుండె రక్తనాళాల పైన కాల్షియం ఉంది అని అంటే అది మనకి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది లోపల బ్లాక్స్ని ఇండికేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం స్కోర్ ఎంత ఉందనేది ఒకటి చూసుకోవటం ఇంపార్టెంట్. అయితే రెండోది ఏంటంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అని 2వ సిటీ స్కాన్ అప్లికేషన్ ఉంటుంది. దీంతో ఏంటంటే రక్తనాళాలని మనం డైరెక్ట్గా విజువలైజ్ చేయొచ్చు. ఆ రక్తనాళాలని మనం చూసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఫర్దర్గా ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అదే నార్మల్ ఉందనుకోండి సిటీ యాంజియోగ్రామ్, తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యమైన మనం వ్యాయామం కానివ్వండి, ఆహారం కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిటీ స్కాన్లో కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ మన దగ్గర వచ్చింది. 640 స్లైస్ సిటీ స్కాన్ విత్ ఏఐ పవర్డ్ అండ్ విస్టా ఇమేజింగ్ తీసుకొచ్చాం. అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది డాక్టర్? అంటే ఇంతకుముందు కూడా మనం సిటీ యాంజియోగ్రామ్ చేసేవాళ్ళం. సిటీ యాంజియోగ్రామ్లో ఇప్పుడు కొత్త అడ్వాంటేజ్ హైదరాబాద్లో రావటం ఎట్లా అంటే, స్లైసెస్ పెరిగే కొద్దీ గుండె వేగం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా క్లియర్ ఇమేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఏమవుతుందంటే, నార్మల్గా సిటీ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 కార్డియాక్ సైకిల్స్ ఇట్లా తీసుకొని వాటిని యావరేజ్ చేసి ఆ యావరేజ్ టైంలో మనకి గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయో చూస్తారు. అంటే కంప్యూటర్ కొంత డేటాని దాంట్లోకి యాడ్ చేస్తూ ఉంటుంది. ఇది అట్లా కాకుండా సింగిల్ హార్ట్ బీట్ లోపల క్లియర్గా రక్తనాళాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే ఏఐ పవర్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం సిటీ స్కాన్లో చూసినప్పుడు మనకి బ్లాక్ కనపడింది కదా, అది బ్లాక్ సిగ్నిఫికెంటా లేదా, దానికి తర్వాత ఏమైనా చెయ్యాలా లేదా అనేది సిటీ ఎఫ్ఎఫ్ఆర్ అనే నెంబర్ ఒకటి వస్తుంది. ఆ నెంబర్ కనుక 0.8 కన్నా తక్కువ ఉంది అని అంటే అది సిగ్నిఫికెంట్గా ఉంది, దానికోసమని మనం స్టెంట్స్ వేసుకోవటం కానీ బైపాస్ చేసుకోవటం కానీ చేయాల్సిన అవసరం ఉంది అనేది సిటీ స్కాన్లోనే తెలుస్తుంది. ఇంతకుముందు దాకా ఏంటంటే సిటీ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేసేదాకా కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. ఇప్పుడు సిటీ స్కాన్లోనే ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ ఇమేజింగ్ వస్తుంది. బట్ ఇప్పుడు కూడా మనం కన్వెన్షనల్ యాంజియో చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఇది కొత్త టెక్నాలజీ కింద చెప్పుకోవచ్చు. అండ్ రేడియాలజిస్టులు కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. అసలు నిజంగా అవసరం ఉందా లేదా, సిటీ స్కాన్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే దాంతో పాటుగా వాళ్ళకి స్టంట్లు అవసరం ఉంటాయా, లేకుంటే దాన్ని మామూలుగా మెడిసిన్స్తోనే తగ్గిపోతుందా అనేది. విజయభాస్కర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు డాక్టర్? విజయభాస్కర్ గారు చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో అంటే నార్మల్గా నేను ఒక పేషెంట్కి సిటీ స్కాన్ అనేది రాశాను అంటే విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోమని చెప్పను. నా బంధువులకి స్నేహితులకి అయితే అక్కడికి వెళ్ళి చేయించుకోమని చెప్తాను. మిగతా వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, నేను ఇక్కడ పంపిస్తాను కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి చేయించుకోవచ్చు, మీరు మిగతా ఒక 4-5 సెంటర్ల పేర్లు చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్ళైనా చేయించుకోండి అని చెప్తాను. నేను ఎందుకు చెప్తాను అట్లా అంటే, విజయభాస్కర్ గారికి నాకు సైంటిఫిక్ గాను అకాడమిక్ గాను మంచి కనెక్షన్ ఉంటుంది, ఫైనాన్షియల్ కనెక్షన్ ఉండదు. నేను ఆయన పంపించడం వల్ల నాకు బెనిఫిట్ ఉండదు, ఆయన నాకు బెనిఫిట్ చేసే మనిషి అట్లా కాదు. ఒక పేషెంట్కి మంచి జరుగుతుందంటే ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోమని చెప్తాను. అంతకుమించి ఆయన ఇచ్చే రిపోర్ట్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి. చక్కగా మనం ఆయన చెప్పిన తర్వాత ఓకే ఇట్లా ఉంది సార్ అని చెప్పి ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పి
ఆయన ప్రాబ్లమ్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేయడమే కాకుండా ఆ పేషెంట్కి ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దాంట్లో కూడా ఆయన మనకి హెల్ప్ చేస్తారు అనమాట. అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని. సో అందుకని ఆయన్ని నేను నమ్మి చేస్తాను. మా మామగారితో మొదలు పెట్టుకొని చాలామందికి నేను ఆయన దగ్గరే ప్రత్యేకించి వెళ్ళమని చెప్పి నా క్లాస్మేట్స్లో సగం మందికి ఆయన దగ్గరే చేపిస్తుంటాను. ఓకే, ఇప్పుడు సిటీ స్కాన్ అనేది నిజంగా అవసరం ఉందా? ఎవరెవరు చేయించుకోవాలి అంటే ఏం చెప్తారు డాక్టర్? అది చాలా క్లియర్గా అండి, అందరికీ కాదు. సిటీ యాంజియోగ్రామ్ అనేది వరుసగా ఇప్పుడు పొద్దున ఒక ఆయన వచ్చాడు, ఇవాళే వచ్చాడు. ఆయన కెనడాలో ఉంటాడు. అక్కడ టెస్టులు చేయించుకోవడం లేట్ అయిపోతుందని ఇక్కడికి వచ్చి ఎకో టీఎంటీ చేయించుకున్నాడు. ఎకో టీఎంటీ నార్మల్ ఉన్నాయి. నేను సిటీ యాంజియో చేయించుకుంటాను డాక్టర్ గారు అంటాడు. నేనంటాను మీకు సిటీ యాంజియోగ్రామ్ అవసరం లేదండి అంటాను. ఆయనకి సుమారుగా ఒక 32 ఇయర్స్ ఉన్నాయి, బీపీ లేదు, షుగర్ లేదు, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, నొప్పి లేదు, ఆయాసం లేదు, టీఎంటీ నెగిటివ్ ఉంది. ఆయనకి సిటీ యాంజియో ఎందుకు? ఇక పట్టుబట్టి చేయించుకుంటాను అనే వ్యక్తులు ఉంటారనమాట. అట్లా కాకుండా ఎవరికి అవసరం అంటే 3 రకాల మనం విషయాలు చూసుకోవాలి. ఒకటి, ఈ వ్యక్తికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, ఊబకాయం, నిద్ర సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ ఉండటం, ఇలా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్. రెండవది ఏంటి అని అంటే మన నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్, అంటే ఇప్పుడు మనం చేసిన ఎకో టీఎంటీలు ఎలా ఉన్నాయి. మూడోది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క సిమ్టమ్స్, అతనికి నొప్పి వస్తుందా లేదా, ఆయాసం వస్తుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. ఇప్పుడు ఆ వ్యక్తికి నడిస్తే నొప్పి వస్తుంది కానీ నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్ అంటే ట్రెడ్మిల్లో నెగిటివ్ వచ్చింది, అంటే మనకి ఇంకా డౌట్ ఉంది, అప్పుడు మనం సిటీ యాంజియో చేయించుకోవచ్చు. అదేవిధంగా అతనికి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి, టీఎంటీ చేయలేడు, అప్పుడు మనం సిటీ యాంజియో చేయించుకోవచ్చు. మనకి టీఎంటీ చేసాము కానీ బోర్డర్ లైన్ పాజిటివిటీ ఉంది, అవునా కాదో తెలియట్లేదు, అప్పుడు సిటీ యాంజియో చేయించుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి షుగర్ 15 ఏళ్ళ నుంచి ఉంది, టీఎంటీ స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది, ఈయనకి ఇంక సిటీ యాంజియో చేయము, రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేస్తాం. అదేవిధంగా ఒక అతనికి బ్లాక్స్ ఉన్నాయి, ఆల్రెడీ బ్లాక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎఫ్ఎఫ్ఆర్ ఏదో చేసి టెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు స్టెంట్ అన్నారు, 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది, అప్పుడు సిటీ యాంజియో చేయము, డైరెక్ట్ యాంజియో చేస్తాం. కాబట్టి పర్టికులర్గా ఏంటంటే నేను చెప్పిన ఈ 3 పిల్లర్స్ మధ్యలో సిమ్టమ్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్, ఈ మూడింటి మధ్యలో కొరిలేషన్ కరెక్ట్గా లేనప్పుడు ప్రధానంగా మనం సిటీ యాంజియోగ్రామ్ చేయిస్తాం. సో యూజువల్గానే ఇప్పుడు ఏ ఏజ్లో వస్తుంది అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది కాబట్టి మేమే అలర్ట్గా ఉండాలి, మేము వెళ్ళి ముందు చెక్ చేయించుకుంటే హార్ట్ హెల్త్ తెలుస్తుంది కదా, వీ కెన్ అవాయిడ్ ఇలాంటి హార్ట్ అటాక్స్ని అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కదా. అందరికీ అయితే అవసరం లేదు, బట్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి డాక్టర్? చాలామంది అట్లా చేయించుకుంటారు. నేను మా క్లాస్మేట్స్ అని చెప్పాను కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అరే విజయభాస్కర్ గారికి ఒకసారి ఫోన్ చేసి నేను వెళ్తున్నాను చేయించుకుంటే వస్తారు. అసలు ఆయనకి ఏమైనా ఉందా లేదా ఏమి ఉండదు, పోయి చేయించుకొని వచ్చి నాకు రిపోర్ట్ పెడతారు. అట్లా చేయించుకునే వాళ్ళు ఉంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇది మాస్ రికమెండేషన్ కాదు. ఇప్పుడు దేవిశెట్టి గారు ఏమన్నారంటే అందరూ సిటీ యాంజియోలు చేయించేసేయండి ఇండియాలో అని అన్నారు. అది తప్పు అని నేను వాదిస్తాను. ఎందుకనంటే మనకున్న జనాభాకి, మనకున్న హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వరుసగా అందరూ పోయి సిటీ యాంజియో చేయించుకోండి అనేది ఇప్పుడు సుమారుగా ఒక 15,000 ఉంటుంది ఇది టెస్ట్. సో 15,000 రూపాయలు పెట్టి టెస్ట్ అందరినీ పోయి చేయించుకోమనడం అనేది కరెక్ట్ కాదు. అవసరం ఉన్న వాళ్ళని మాత్రమే చేయించుకోవాలి. దీంతో పాటుగా సిటీ యాంజియోలో మనకి రేడియేషన్ ఉంటుంది, ప్లస్ కాంట్రాస్ట్ మెటీరియల్ కూడా ఇస్తారు. సో ఇవి కూడా మనం ఖచ్చితంగా అవసరం ఉంటేనే ఈ రేడియేషన్ తీసుకోవాలి, కాంట్రాస్ట్ మెటీరియల్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా మీ కార్డియాలజిస్ట్ కానీ మీ ఫిజిషియన్ కానీ రికమెండ్ చేస్తే వెళ్ళి చేయించుకోండి, తప్పులేదు. మీరే డాక్టర్లు అయ్యి మీకు తెలుసుంటే చేయించుకోండి, తప్పులేదు. దాని గురించి అవగాహన వచ్చిన తర్వాత మీరు చేయించుకున్నా తప్పలేదు. బట్ యూజువల్గా నా ఒపీనియన్ ఏంటంటే డాక్టర్స్ రికమెండ్ చేసిన తర్వాత వెళ్ళి చేసుకోండి డైరెక్ట్గా కన్నా అని. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఒకవేళ ఏదైనా డౌట్ఫుల్గా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిన. ఇప్పుడు విజయభాస్కర్ గారు ఉన్నారు కదా, ప్రాబ్లం లేదు. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.